వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. టంగుటూరి ప్రకాశం పంతులు గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 సంవత్సరం ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, ధైర్యం, నిజాయితీ ఆయన స్వభావ లక్షణాలు. ప్రకాశం గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ చదువును కొనసాగించారు. తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ విద్యను అభ్యసించి భారతదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఆయన న్యాయవాద వృత్తిలో ఎన్నో కేసులను వాదించి పేదల పక్షాన నిలిచాడు. ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు తరచుగా హాజరయ్యేవాడు. గాంధీజీ ప్రభావంతో న్యాయవాద వృత్తిని వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. 1926 సంవత్సరంలో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అక్కడ విఠల్ భాయ్ పటేల్, మదన్ మోహన్ మాలవ్య, జిన్నా, జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం పంతులు గారి సహచరులు. 1921 సంవత్సరం అక్టోబర్ 29న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. 1928 సంవత్సరంలో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేశాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్విట్ ఇండియా అని నినాదిస్తూ ఆయన ప్రజలను ఉద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించారు. 1937 సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946 సంవత్సరంలో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్ర ప్రజల హక్కుల కోసం ఆయన పోరాటం ఆంధ్రపిత అనే బిరుదును తెచ్చిపెట్టింది. ఆయన చివరి రోజుల్లో కూడా ప్రజల కోసం పనిచేశారు. 1957 సంవత్సరం మే 20న ఆయన మృతి చెందాడు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలకు, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరు. ఆయనను ఆంధ్ర ప్రజలు ఆంధ్రకేసరి అని పిలుచుకుంటారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. ఆయన జీవితం నిరుపేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.